సుమారు ఒక 25 రోజుల పాటు దీక్ష చేశాను అని చెప్పుకు తిరిగినటువంటి అబద్ధాల కోరు నేహా బోరా, ఇస్లామో కమ్యూనిస్ట్. సో ఈవిడ ఇప్పుడు జార్ఖండ్కి చేరుకుంది విద్యార్థులకు మద్దతు ఇస్తా అన్నట్టు. పోనీ విద్యార్థుల తరపున ఏమైనా మాట్లాడిందా అంటే అక్కడికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది. అక్కడ రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడిగితే రిపోర్టర్స్ని కూడా 2 వర్గాలుగా చీల్చి గోధి మీడియా అని లేకపోతే ఇంకోటి అని మాట్లాడుతూ ఉంది. ఆ బైట్స్ అన్ని కూడా వింటూ ఉంటే ఈవిడ నేచర్ అనేది మనకు అర్థమైపోతూ ఉంది. ఈవిడ భావజాలం కోసం తన తండ్రిని కూడా పక్కన పెట్టేసి, ఒక రకంగా చెప్పాలంటే ఆ తండ్రియే ఈవిడిని వదులుకున్నాడు. 10 ఏళ్ల నుంచి ఆ తండ్రి ఈవిడిని దూరం పెట్టేశాడు. ఆ తండ్రి ఆర్మీలో ఒక అధికారి. సరే, ఇవన్నీ కూడా ఆవిడ పర్సనల్ ఇష్యూస్ అయినప్పటికీ కూడా ఈవిడ భావజాలం ఎటువంటిదో చూడండి. అక్కడికి వెళ్ళిన ఆర్ఎస్ఎస్ బీజేపీ, ఢిల్లీలో అయినా ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే, అరే నీ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావా? అక్కడ సోరెన్ని క్వశ్చన్ చేయాలా? బీజేపీని అనాలా? అక్కడ విపక్షం బీజేపీ కాబట్టి ఆటోమేటిక్గా ఆ నిరసనల్లో బీజేపీ భాగమయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి బీజేపీ అక్కడికి రాలేదు. బీజేపీ విద్యార్థి విభాగాలు కూడా రాలేదు. ఇక్కడ కమ్యూనిస్టు విద్యార్థి విభాగాలు ఢిల్లీలో తేలినట్లుగా. ఒక రకంగా చెప్పాలంటే ఈ నేహా బోరా అనే ఆవిడ ఈ ఐడెంటిటీ క్రైసిస్లో అటు అభిజిత్ డీపీకే వర్సెస్ నేహా బోరా అన్నట్లుగా కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎక్కడ ఎవరు గుర్తిస్తారా? ఎప్పుడు 4 మైకులు నా చుట్టూ చేరుతాయా? ఎంతసేపు నేను మోదీని తిట్టాలా, ఆర్ఎస్ఎస్ బీజేపీని తిట్టాలా? ఇదే ఐడియాలజీతో ఉన్నారు. ఈవిడ జార్ఖండ్కి చేరుకోగానే అందరూ కూడా ఒకటే టార్గెట్, వెనక్కి వెళ్ళిపోండి, మీరు మాకు అవసరం లేదు, మీ ఆజాదీ నినాదాలు అవన్నీ మేము చూసినాం, మీ ఎజెండా మాకు తెలుసు, మీ ఆలోచనలు మాకున్నటువంటి ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్కి సరిపోవు, మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అభిజిత్ డీప్కేతో పాటుగా ఈ నేహా బోరాకు కూడా చెప్పడం జరిగింది. ఈ ఇస్లామో కమ్యూనిస్ట్ అంటే ఈవిడ తాలూకా బాయ్ ఫ్రెండో హస్బెండో మొత్తానికి అతను ముస్లిం మతానికి సంబంధించినవాడు కనుక ఇస్లామో కమ్యూనిస్ట్ అని చెప్పి ఈవిడిని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సరే, ఒక వీడియో చూద్దాం. जेएसएससी सीजीएल को रद्द करने के लिए छात्र विधानसभा तक मार्च निकाल रहे हैं, तो वही गुंडे जो खुद को छात्रों का हितैषी कहते हैं मेरे ऊपर इंक फेंकते हैं. అది ఈవిడ అక్కడికి వెళితే ఈవిడ మీద ఇంకు పడింది, ఇంకేవేవో పడ్డాయి. మొత్తానికి ఈవిడ పట్ల అక్కడ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ గూండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అంటే విద్యార్థుల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ గూండాలని చెప్పేసి ఒక వర్గాన్ని ఆపాదింప చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వారి మధ్యలో క్రిమినల్స్ వచ్చి చేరారు అని చెప్పేసి ఆ క్రిమినల్స్ మనం పర్టికులర్ కానీ విద్యార్థుల్ని మనం ఏమీ అనకపోయినా విద్యార్థుల్ని క్రిమినల్స్ అంటున్నారు, విద్యార్థుల్ని దేశద్రోహులు అంటున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఎవరు అనలేదన్నమాట. విద్యార్థుల్ని జంజీని ఎందుకు అంటాం మనం? దేశ వ్యతిరేక శక్తులని. జంజీల మధ్యలో జొరబడినటువంటి ఇలాంటి వాళ్ళని అంటాం మనం దేశద్రోహులు, దేశ వ్యతిరేకులని. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు జార్ఖండ్లో మాట్లాడాల్సిన మాటలు ఇవి. అక్కడ ఇవి హీరోయిన్ అవుదామని చూస్తుంది అనమాట. ఇంకొక వీడియో చూపిస్తాం. राजनीति आप करने की कोशिश कर रहे हैं, ये आम छात्रों का आंदोलन है जहाँ पे पहले दिन से ఇంకొకటి చూపిస్తానా అండి. ఎక్కడ ఉంది అది? ఎస్, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు? ఆజాదీ నినాదాలు, ఒక డోలు పట్టుకొని ఆజాదీ నినాదాలు చేస్తున్నారు. ఏం ఆజాదీ? ఆజాదీ నినాదాలు ఇక్కడ చేయొద్దని అక్కడ స్టూడెంట్ విభాగం చెప్పిందిగా. అక్కడ ధర్నా చేస్తున్న, అక్కడ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి విద్యార్థి నాయకుడు కానీ వాళ్ళందరూ కూడా చెప్పారుగా, ఆ ఢిల్లీ ప్రొటెస్ట్ నమూనాలను ఇక్కడ మీరు తీసుకురాకండి, ఇక్కడ దిగుమతి చేయకండి అని చెప్పారు కదా. అక్కడికి వెళ్ళి ఇది చేశారు. ఇంకొక చోట भूख हड़ताल पे 14 दिन लग गया. माइक दीजिए. माइक का बदतमीजी आप लोग और आपकी टीम कर रही है. माइक दीजिए. जितने चिल्लाएंगे आपके समर्थक है, बताइए. माइक दीजिए. आप इतने बेशर्म है रिपब्लिक के रिपोर्टर. आप भी, आपकी टीम भी बेशर्म है. 14 दिन बाद क्यों आई? आप भी
రిపోర్టర్ అడిగాడు 14 రోజుల తర్వాత ఎందుకు వచ్చావు, నువ్వు బేషరము, నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు ఈ స్టూడెంట్స్ది అని చెప్పి స్టూడెంట్స్ పేరు చెప్పుకొని నువ్వు దేశాన్ని బదనాం చేస్తున్నావు, నువ్వు 14 రోజుల తర్వాత ఎందుకు వచ్చినావు అంటే నువ్వు రిపబ్లిక్ టీవీ నువ్వు చేస్తున్న పనులు బేషరం అని చెప్పేసి ఆ రిపోర్టర్ మీదకి దాడికి పూనుకోవడం. ఇది జార్ఖండ్ వెళ్ళి నేహా బోరా సాధించినటువంటి ఘనత. విద్యార్థుల కోసం మాట్లాడావా నువ్వు. ఒక ఫేక్ నిరసన చేసింది ఈవిడ, ఒక 24 రోజులు 25 రోజుల పాటు ఫేక్ నిరసన, ఇట్లా ఓపిక లేకుండా నడిచింది. దీక్ష విరమింపజేసేస్తున్నట్లు నటించి సాయంత్రానికి డిస్క్ డ్యాన్స్. ఈరోజు అక్కడ లాస్ట్ సండే నుంచి జార్ఖండ్ విద్యార్థి నాయకుడు ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, మీరు ఒకసారి లేటెస్ట్ ఫొటోస్ సెట్ చేసి చూడండి. ఆ పెదవులన్నీ నల్లగా అయిపోయాయి. ఇవన్నీ ఆహారం లేక తెలిసిపోతుంది అనమాట. అంటే 2-3 రోజులు ఆహారం తీసుకోకపోతే శరీరం ఎలాంటి పరిస్థితికి వస్తుందో తెలిసిపోతుంది. సోనం వాంగ్చుక్ కానీ ఈ నేహా బోరా కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఇంత ఎనర్జెటిక్గా తిరగలరా? 25 రోజులు తినకపోతే కనీసం 2 నెలలు లేవలేరు బెడ్ మీద నుంచి. ఇప్పుడు అరస్తా ఉంది గేదెలిచినట్లుగా. సో వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమైపోతూ ఉంది. ఇలాంటి వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అది మీకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం.